శ్రీ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా మనం భాగవత మహాపురాణం యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 9 స్కందాలు పూర్తి 10వ స్కందాన్ని 94 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 95వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమ. క్షేత్రపాలకుడైన హనుమంతుడిని కూడా ప్రార్థన చేసుకున్నాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. మద్దద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. तान् दृष्ट्वा भय संत्रस्तान् ऊचे कृष्णोश्चभिभयं मित्रान्यासान् मा विलमते हानेष्यवत्सकानहम्. గోపబాలురు గోవత్సాలు కనపడకుండా పోవటం గమనించి కృష్ణ భగవానుడు గోపబాలుడు భయగ్రస్తులయ్యారు. అయ్యో తప్పిపోయినే దూడలు అని. వెంటనే కృష్ణస్వామి అన్నాడు, మీరు హాయిగా సద్దిమూటలు ఆరగించండి, నేను వెళ్తాను, ఆ దూడలను తెచ్చుకుంటాను, నీకేం భయం లేదు, హాయిగా నిర్భయంగా చల్ది మూటల్ని తినండి అంటూ తన సద్ది మూటను తన దగ్గరే ఉంచుకొని తింటూ కొండ సానువుల యందు పొదరిండ్ల యందు గృహ ప్రదేశాల యందు ఆవు దూడల కోసం వెతుకుతున్నాడు ఆయన. ఇచ్చుత్వాద్రిధరీ కుంజాగరేష్వాత్మవత్సకాన్ ఇచ్చిన్వన్ భగవాన్ కృష్ణ సపాని కవలో యయౌ అంభో జన్మజనిస్తదంతరగతో మాయార్భకస్యేషితుః ద్రష్టుం మంజుమహిత్వమన్యదపి తద్వత్సానితో వత్సపాన్ నీత్వాన్యత్ర కురుద్వహాంతరదధాద్ ఖేవస్థితో యః పురా దృష్ట్వాఘాసురమోక్షణం ప్రభవతః ప్రాప్తః పరం విస్మయం. బ్రహ్మదేవుడు ఇంతకుముందే చూశాడు కృష్ణ భగవానుడి యొక్క మహిమను. అంటే ఆ అఘాసురుణ్ణి ఎలా వధించింది, వాడికి మోక్షం ఎలా ప్రసాదించింది చూసి ఇంకొక దివ్య మహిమను చూడాలనుకున్నట్ట బ్రహ్మదేవుడు. ఆ దృష్టితో వాటిని తీసుకెళ్ళి ఎక్కడో దాచేశాడు బ్రహ్మదేవుడు. తతో వత్సాన దృష్ట్వైత్యా పులినేపి చ వత్సపాన్ ఉభవపి వనే కృష్ణో విచికాయ సమంతతః. ఎంత వెతికినా కృష్ణుడికి కనపడలే ఆ దూడలు. చివరికి మళ్ళీ ఆ సద్ది మూటలు సద్దన్నం తింటున్న ఆ గోప బాలుడి దగ్గరికి వచ్చాడు, కనపడలేదని చెప్పాడు. చెప్దామని వచ్చాడు, కానీ వాళ్ళు కూడా కనపడలేదు అక్కడ. విచిత్రం. ఇంకా అప్పుడు వాశ్య దృష్ట్వాంతర్నిపినే వత్సాన్ పాలాం శివశివత సర్వం విధికృతం కృష్ణ సహసావజగామ. మొత్తం వరమంతా ఎతికాడు. ఇదంతా కూడా ఈ బ్రహ్మదేవుడి నిర్వాహకమైన గ్రహించాడు. సర్వాంతర్యామి కదా బ్రహ్మదేవుడు. అలా ఏం ఆలోచిస్తున్నాడో ఆయనకి తెలియదా. తత కృష్ణోముదం కర్తుం తన్మాతృణాంచకస్య చ ఉభయాయతమాత్మానాం చక్రే విశ్వకృతీశ్వర. గోమాతలకి గోపాలుల తల్లులకు బ్రహ్మదేవుడికి ఆనందం చేకూర్చడం కోసం తానే స్వయంగా
గోవత్సాల రూపంలో, గోపబాల రూపంలో, అంటే ఒక్కడే అయిపోయాడు. మనందరిలో ఉన్నది ఆయనేగా. రూపం మారడం ఎంతసేపు, అనేక రూపాలుగా ఆయన ఏర్పడిపోయాడు. పాపం గొల్ల పిల్లల తల్లులందరూ బాధపడతారని ఆ పిల్లల రూపం, ఆ దూడల రూపం తానే దాల్చాట. రేపు మనం కొనసాగిద్దాం మరొక భాగంలో. కృష్ణార్పణ. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకూరా హారతి. ఇదిగో సద్గురునాథ.